వేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఈ 12 సంవత్సరాల్లో లేదా 13 సంవత్సరాల్లో మీ పక్కన ఉంటూ, మీ పక్కన నటిస్తూ, లేదా మీతో కలిసి ట్రావెల్ అయ్యి, ఈరోజు ఒక స్టార్‌గా ఉన్న వాళ్ళ లిస్ట్ చెప్పమంటే, ఒకరిద్దరు పేర్లు చెప్పంటే ఎవరి పేర్లు చెప్తారు? కిరణ్ అబ్బవరం సార్. అవునా? కిరణ్ నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. హ్మ్. కిరణ్ ఉన్నాడు సార్. తర్వాత కిరణే సార్. ఫస్ట్ అయితే కిరణే సార్. హ్మ్. తర్వాత డైరెక్టర్ అయితే గోపీనాథ్ రెడ్డి సార్. మన కిరణ్ తోటి సమ్మతమైన సినిమా తీసాడు సార్. అవును. తను కూడా ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు పడ్డాయి సార్ మనోడికి కూడా. వైష్ణవి చైతన్య ఉంది సార్. హ్మ్. మా ఆఫీస్‌లోనే ఇదివరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అదంతా తను ఉంది సార్. అవును. తను ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది సార్. మౌనిక హ్మ్. తను కూడా సార్. బబ్లు హ్మ్. కమెడియన్ బబ్లు సార్. అవును. బబ్లు తను కూడా ఉన్నాడు సార్. అట్లా. కిరణ్ అబ్బవరం ఈ మధ్య గాని ఆ సినిమా ఈ వరుస సక్సెస్‌లో అప్పుడు ఎప్పుడైనా కలిసారా మీరెళ్లి? మనం కలుస్తూ ఉంటాం సార్ అక్కడ. పెళ్ళిళ్ళోను తర్వాత ఎక్కడన్నా ఆఫీస్‌లోనూ కలుస్తాం. మాట్లాడుతుంటాం సార్ బానే. బట్ వాట్ ఏ మ్యాన్ అసల. అవును సార్. అసలు అంటే ఒక స్టార్ అనే ఒక ఇది ఉండదు. మనోడికి ఎప్పుడూ ఉండదు సార్. ఎంత అంటే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు. బట్ హీరో అయిన తర్వాత కూడా ఆయన ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ పర్సనల్‌గా తెలుసు నాకు. అవును సార్. ఎంత నెగటివిటీ తీసుకున్నాడంటే పాపం అది మనోడికి ఉంది సార్ అసలు. అది పాపం చాలా అన్నారులేండి సార్ పాపం మనోడు మంచోడు సార్ ఫస్ట్ బేసికల్లీ. తీసుకుంటున్నాడు సార్. ఎంతైనా తీసుకుంటున్నాడు సార్. ఎందుకంటే మనోడు అందరికీ సమాధానం చెప్తాడు సార్ తర్వాత. ఎందుకంటే సినిమాలతోనే సమాధానం చెప్తాను ఫిక్స్ అయ్యాడు కాబట్టి సినిమాలతోనే చెప్తాడు. ఆ పొగరుండదు సార్ మనోడి దగ్గర అసలు ఎప్పుడు. అప్పట్లోనూ రవి అన్న అని పిలిచాడు. ఇప్పుడు కూడా రవి అన్న అని పిలుస్తున్నాడు సార్ అసలు మనోడు. ఇప్పుడు కూడా మనోడికి ఆ గర్వం లేదు సార్ అసలు. నాకు అదే నచ్చుతుంది సార్ కిరణ్‌లో. ఏంటంటే కష్టపడి పైకొద్దాం అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎప్పుడు తీసుకోడు సార్ మైండ్‌కి. ఎప్పుడు నేను ఎప్పుడు కిరణ్ అడుగుతున్నాను సార్. కిరణ్ నువ్వు చేస్తున్నావు కదరా, నాకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టరే కదరా అని అడిగింది. నాకు ఇవ్వరా అంటే, అన్న మంచిది చేద్దాం అన్న, చిన్న చిన్న క్యారెక్టర్లు వద్దు మనకి, మంచి ప్రాజెక్ట్ చేద్దాం ఏదన్నా ఇప్పుడు చెప్తూనే ఉంటాడు సార్. పాజిటివ్‌గానే మాట్లాడతాను, ఎప్పుడు నెగిటివ్‌గా మాట్లాడు సార్ అసలు. మనం మంచి స్టార్ అవుతాడు సార్ కొద్దిగా మెల్లగా. రీసెంట్‌గా కూడా ప్రొడ్యూసర్‌గా మారి మారాడు సార్. తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. అవును. అది కూడా తనతో పాటు ట్రావెల్ అయిన వ్యక్తినే అవును సార్. డైరెక్టర్ చేశాడు. అవును. సో నిజంగా గ్రేట్. మళ్ళీ కొత్తగా డైరెక్షన్‌లో కూడా చేయబోతున్నారు. చేస్తారు. అవును సార్. అవును. అంటే ఇదంతా కూడా ఒక జర్నీ మీ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అవును సార్. సో మీలాంటి వాళ్ళకి గాని, లేదా మీ తర్వాత వస్తున్న వాళ్ళందరికి కూడా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్. అవును సార్. ప్రసాద్ బెహ్రా గారిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్. మీరు చెప్పినట్టు కిరణ్ అబ్బవరం చూసినా, వైష్ణవి చైతన్య గారిని చూసినా నిజంగానే ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను ముందే చెప్పాను. మిగతా ఏ ఫీల్డ్‌లో ఉండి సినిమా ట్రై చేస్తున్నా ఒక ఇన్‌కమ్ ఉంటది. అవును సార్. బట్ రోజు షూట్‌కెళ్ళాలి, రోజు వెబ్ సీరీస్ చేయాలి, రోజు యాక్టింగ్ చేయాలి. ఇన్‌కమ్ వచ్చే మార్గం ఉండదు. అవును సార్. సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత ఇస్తుంటారు అంతే. సో సినిమా మీద పిచ్చుంటేనే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అవును సార్. బట్ ఇది నిజంగా ఫైనాన్షియల్‌గా చాలా కష్టం గదా! ఈ కష్టంలో మీతో పాటు తోడుండి, మిమ్మల్ని వెంటబెట్టుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్న మీ వైఫ్ గురించి, ఆమె మీ లైఫ్‌లో ఆమె రోల్ గురించి ఏం చెప్తారు? తను లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది సార్ నా లైఫ్. క్రిటికల్ సిట్యుయేషన్ సార్. అంటే తను నా వైఫ్ ఎట్లాంటిదంటే సార్, రూ. 10 అంటే రూ. 10తో బతుకుతుంది సార్. రూ. 100 అంటే రూ. 100 బతుకుతుంది సార్. అంత గొప్ప తండ్రికి పుట్టిన కూతురు ఆయనకుండే వాల్యూస్. ఆయన గొప్ప ఆయన కాబట్టి ఇప్పుడు తండ్రి గొప్పోడైతే కూతురు కావచ్చు, కూతురు కూడా గొప్పది అవుతుంది సార్. అంటే వాల్యూస్ సార్. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టే ఏమీ ఆశించదు సార్ తను. పక్కన నేనుంటే చాలు, నా మగుడు నాతో ఉన్నాడా, సంతోషంగా నన్ను చూసుకుంటాడు, ఇంతే సార్. తనకేంటంటే తనకు మంచి ఫుడ్ అంటే బాగా ఇష్టం సార్. చక్కగా మంచి ప్లేస్‌లో తినిపిస్తే చాలు, ఇంకేం అడగదు సార్. బంగారం అడగదు, చీరలు అడగదు, అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి ఏం అడగదు సార్. మంచి ఫుడ్ తిన్నావా లేదా ఈరోజు, హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా మంచి ఫుడ్ ఇంతే సార్. ఫుడ్ సార్. ఇంకేమి అడగదు సార్. బంగారం సార్. అలాంటి అమ్మాయి ఉంది కాబట్టి బయటికెళ్ళి నేను చక్కగా షూటింగ్‌లు చేసుకోగలుగుతున్నాను సార్. ధైర్యంగా ఇంటికి రాగలుగుతున్నాను. ఇంకా లైఫ్‌లో నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతున్నాను సార్ నేను. న్యూ వర్షన్‌లో ఇంకా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. బికాస్ ఆఫ్ మై వైఫ్ సార్. తను లేకపోతే ఇంపాసిబుల్ సార్. ఊహించుకోవడం కూడా అది కూడా భయంకరంగానే ఉంది సార్ యాక్చువల్లీ. ఏం చేస్తారు వారు? తను ఇప్పుడు హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. బట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలాగుంది? ఎందుకంటే మీరన్నట్టు విజయ్ భాస్కర్ గారి కూతురు, స్టార్ డైరెక్టర్ కూతురు. అవును సార్. నాకు తెలిసి తను చిన్నప్పుడు ఒక లగ్జరీ లైఫ్ అవును సార్. లీడ్ చేసుంటారు. సో ఇక్కడికొచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలా కుదిరింది? లవ్వేనా ఇదంతా? లవ్ వల్లేనా? లవ్వే సార్. లవ్వే. చుట్టుపక్కల లవ్ ఉన్నప్పుడు వేరే ఏం కనిపించవు సార్. తను ఉన్న వాళ్ళనేమో మౌనం, నేను ఉన్న వాళ్ళు తను మౌనం సార్, అంతే సార్. ఇద్దరం ఏంటంటే అడ్జస్ట్‌మెంట్‌లని కాదు కానీ సార్, వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూసుకున్నారో ఇంకంతే విధంగా ఆ పిల్లని ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను సార్, అంతే సార్. నేను తనకి ఇవ్వగలిగింది ఏంటంటే ఆ లోటు రాకుండా చూసుకోవడం సార్. అదే చేస్తాను సార్.
సూపర్. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా తనని ప్రభావితం చేసే హీరో అనే పర్సన్ ఒకరుంటారు. హ్మ్. అంటే కొన్ని వేల మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలోకొచ్చి వాళ్ళు స్టార్‌లయిపోయినారు. అవును సార్. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు గాని, ఇప్పుడు మనకున్న స్టార్స్ గాని. సార్. సో, మీ లైఫ్‌లో అలాంటి స్టార్ ఎవరంటే ఏం పేరు చెప్తారు? నాకు మా నాన్నగారే సార్. హ్మ్. మా నాన్న హీరోయే సార్ యాక్చువల్లీ. అంతే గదా! ఎవరిన అంతే. నానే మొదటి హీరో. నెక్స్ట్ లెవెల్ సార్ అది. అంటే నేను ఇక్కడ సినిమా పరంగా ఎవరి మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వలేదు గానీ సార్ నేను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత ఫైట్ చేసాడో, ఏ రేంజ్‌లో కష్టపడ్డాడో, ప్రతి పైసా నా కొడుకు, నా కూతురు కోసం గాని ఏ రోజు తనకంటూ ఇది ఆశించి మా నాన్న కోటీశ్వరుడు సార్. హ్మ్. మా నాన్న ఏదైనా చేయగలుగుతారు, ఎక్కడైనా ఎళ్ళగలుగుతారు సార్. కానీ ఏ రోజు రూపాయి పాడు చేయలేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా పెళ్ళానికి, నా కూతురికి, నా కొడుక్కి. నాకొద్దు. నిస్వార్థపరుడు అంటే మా నాన్నే సార్. మా నాన్నకి విగ్రహం కట్టినా కూడా తప్పులేదు సార్. నేను చెప్తున్నాను సార్. అంత అంత గొప్ప వ్యక్తి సార్ మా నాన్న. నా లైఫ్‌లో రోల్ మోడల్ అంటే మా నాన్నే సార్. ఆయనలా కష్టపడాలి. ఆయనలో మంచి పేరు తెచ్చుకోవాలి. మా నాన్న ఊర్లో చాలా మంచి పేరు సార్. లోవరాజు గారంటే ఊర్లో తెలియనోళ్ళు ఉంటారు సార్. తాడేపల్లిగూడెంలో లోవరాజు గారంటే అంత గౌరవం సార్. హ్మ్. హి ఈస్ ద బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ హీరో సార్ ఆయన. సూపర్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా మీలాగా చూపించుకోవాలని ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలని ప్రయత్నించి చాలా మంది ఉన్నారు కదా! అవును సార్. సో, వాళ్ళందరికీ ఎలాంటి వాతావరణం ఉంది? అంటే నిజంగా మీ ప్రొఫైల్ చూసి, మీ జర్నీ చూసి పిక్ చేసుకుంటున్నారా? సార్. లేదంటే బ్యాక్ డోర్ లాగా ఇంకో అదర్ వేలో పిక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు లేవు సార్. ఆ వాతావరణం స్వచ్ఛంగా, క్లియర్‌గా, నీట్‌గా ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మొత్తం 99% క్లియర్‌గానే ఉంది సార్. ఇప్పుడు అసలు బ్యాక్ డోర్‌లు, గిక్ డోర్‌లు ఏమి లేవు సార్. హ్మ్. టాలెంట్ ఉంటేనే ఆడు లోపలికెళ్తున్నాడు సార్. లేకపోతే అబ్బే! ఎవ్వరిని దేకను కూడా దేకట్లేదు సార్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా డైరెక్టర్‌కి, హ్మ్. తర్వాత ప్రొడ్యూసర్‌కి యాక్టింగ్ వచ్చి ఈ అబ్బాయికి చేస్తాడు. చేస్తేనే కుదిరితేనే తీసుకుంటున్నారు సార్. లేకపోతే తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయినాయి సార్ చాలా వరకు. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఏంటంటే ఎవరో డ్రాప్ అవ్వట్లేదు సార్. హ్మ్. లేదు నాకు ఆ యాక్టర్ కావాలి సార్. కొత్తోడైనా సరే. రవిశివ తేజ అయినా సరే, ప్రసాద్ అయినా సరే, ఇంకెవరైనా వేరే సో, ఏ ఆ క్యారెక్టర్‌కి వీళ్ళు మ్యాచ్ అవుతారంటే క్యారెక్టర్‌కెళ్ళి మ్యాచ్ అవుతారంటేనే నాకు కావాలి. లేకపోతే వద్దు. ఎంత గొప్పోడైనా సరే నాకు అవసరం లేదంటున్నారు సార్. హ్మ్. అది చాలా గొప్ప విషయం సార్. ఇండస్ట్రీ మారిందనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. మంచి విషయం. మంచి విషయం సార్. అది నిజంగా మంచి రోజులు వచ్చినాయి సార్ మనకి హ్మ్. ఇండస్ట్రీకి. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సార్. ఎక్కడంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది కాబట్టి, మారడం కూడా మనకు చాలా మంచి విషయం సార్ మనకి. అండ్ ఆహ్, అంటే యాక్చువల్‌గా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ చేసే ఎవరికైనా సరే, ఫైనల్‌గా హీరో అవ్వాలని ఒక గోల్ ఉంటది సార్ మనసులో. అవును సార్. సో, రవికి ఆ గోల్ ఉందా లేదా? నాకు లేదు సార్. నిజంగా లేదా? నేను మంచి కమెడియన్ అవుదాం అనుకుంటున్నాను సార్. అంతే సార్ నాకు. హ్మ్. మంచి కమెడియన్ సార్. జనాలు చచ్చిపోవాలి సార్ నన్ను చూసి నవ్వుకొని. హ్మ్. జనాలతో టికెట్ కొనిపించే బాధ్యత నాది సార్. హ్మ్. అది నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇందులో రవి ఉన్నాడా? అయితే మనం థియేటర్‌కెళ్దాం. ఇది అనిపించుకోవాలి సార్. అనిపించుకుంటాను సార్. ఈరోజు చెప్తున్నాను సార్. మా నాన్న సాక్షిగా చెప్తున్నాను సార్. అబ్బా! రవి ఉన్నాడా? థియేటర్‌కెళ్ళాలి అయితే ఖచ్చితంగా మనం. ఏదో చేసుంటాడు ఖచ్చితంగా ఈడు అని అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేస్తాను సార్. అండ్ 'విరాజిత' తరువాత మీకు అంత నాకు తెలిసి అంత కంఫర్ట్‌గా ఆడియన్స్ కూడా అంత యాక్సెప్ట్ చేసింది 'దీక్షిత జాదవ్‌తో' మీ జోడీ గురించి. 'దీక్షిక జాదవ్' ఆ! హ్మ్. సో, ఎలా ఉంది? అంటే 'విరాస్‌తో' ఏ కంఫర్ట్ ఉంటుందో నాకు ఈ అమ్మాయితో అంత ఉంటుంది సార్. హ్మ్. అంటే ఈజీగా నేనేసే పంచులకి ఆ అమ్మాయి కూడా కరెక్ట్‌గా రిప్లై ఇవ్వగలుగుతది సార్. హ్మ్. దాంతో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయింది ఈ పిల్లే సార్. 'దీక్షిక.' ఓకే. హ్మ్. సో, ఇప్పుడు కూడా నడుస్తున్నట్టుంది కదా! 'రాజుగారి కాదు. స్వయంవరం' ఆ! సార్. దాంతోనే సార్. సో, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అయింది సార్. బానే నడుస్తుంది. సో, ఫైనల్‌గా మిమ్మల్ని మీరు ఆడియన్స్ అంటే ఆహ్, రవి ఇది మార్చుకో లేదా రవి ఈ విషయంలో గుడ్డు ఇలా మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో నుంచి మీరు తీసుకొని మీరు ఎలాబరేట్ అయిన సందర్భం ఏమన్నా ఉందా? మీ ఫ్యాన్స్ నుంచే? పాపం ఆళ్ళు నన్నేమో అనరు సార్. పాపం నేనేం చేసినా కూడా చూస్తున్నారు సార్. ఇప్పటిదాకా లేవి నాకు. అరేయ్! ఏంట్రా ఈ సోదని ఇప్పుడు కంటెంట్ విషయంలో పాపం ఎప్పుడు ఆళ్ళు అన్న చేయను అంటారు గానీ, యాక్టింగ్‌లో నువ్వు సరిగ్గా చేయట్లేదని ఏ రోజు అనలేదు సార్ పాపం ఆళ్ళు. హ్మ్. బానే నన్ను గుడ్ ఆర్ బ్యాడ్ ఆ! కంటెంటే సార్. ఓన్లీ కంటెంట్ విషయంలో నా అన్న కొంచెం చూసుకొని చేయన్నా కొంచెం స్టోరీ ల్యాగ్ అవుతుందనేవారు గానీ, బట్ ఏ రోజు యాక్టింగ్ గురించి నన్ను ఎప్పుడు పాయింట్ ఔట్ చేయలేదు సార్ పాపం. నేనేం చేసినా భరించారు సార్ ఆళ్ళు. ఆళ్ళే గొప్పోళ్ళు సార్. హ్మ్. ఆ విషయంలో మాత్రం జనాలకి క్రెడిట్ ఇస్తాను సార్. కంటెంట్ విషయంలో మాత్రం జాగ్రత్త పడమన్నారు సార్. హ్మ్. చూసుకొని చేయన్నా కొంచెం ఎందుకంటే నీ వీడియోలు చూసి మేము నవ్వకుండా మాకు కొంచెం ప్రెషర్ తగ్గుతది. హ్మ్. సో, మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దని అన్నారు గానీ, ఎప్పుడు యాక్టింగ్ గురించి ఎప్పుడు తిట్టలేదు సార్ నన్ను. సో, అది అంటే ఈ 12, 13 సంవత్సరాల్లో ఒక స్టార్‌గా ఎదిగారు. సార్. మిమ్మల్ని గుర్తుపట్టని పర్సన్ ఉండదు తెలుగు 2 రాష్ట్రాల్లో. అలాగే మీకంటూ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సార్. సో, తెలుసో తెలియకో దేవుడిచ్చేసాడు ఆ బ్యాక్‌గ్రౌండ్. అవును సార్. బట్ ఇలాంటి స్థితిలో ఉన్న మీరు అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, నిర్మాతలను కలవాలి, డైరెక్టర్‌లను కలవాలి. దీనికి రెడీగా ఉన్నారా? తిరుగుతాను సార్. తిరుగుతారా? ఏం ప్రాబ్లమ్ లేదు సార్. హ్మ్. అవకాశం కోసం ఎంత దూరమైనా ఎళ్తాను సార్. ఏం ప్రాబ్లమ్ లేదు సార్.
ఎందుకంటే అవకాశం ఇచ్చేవాళ్ళు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు సార్. వచ్చి కలిసి మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు బోలెడు ఎక్స్‌పెక్ట్ చేస్తారు సార్. కలిసి మాట్లాడితే మనకేం పోద్ది సార్ మనకి. ఆళ్ళు ఈ అబ్బాయి మంచోడు మన దగ్గరకొచ్చి కలిసాడని చెప్పి ఆళ్ళకో పాజిటివ్ ఒపీనియన్ ఉంటది. తర్వాత ఇంకో 2 సినిమాల్లో అవకాశాలు ఎక్స్‌ట్రా ఇప్పిస్తారు సార్ మనకి. కలిస్తే తప్పేముంది సార్. మనకు అలాంటి ఈగోలు కూడా లేవు కాబట్టి ఎళ్లి కలవడానికి దేనికైనా రెడీ సార్ నేను. రిజెక్షన్‌ని ఫేస్ చేయగలరా? చేస్తాను సార్. ఇంక వద్దంటే పాపం క్యారెక్టర్ రిక్వైర్మెంట్ అనుకుంటాను సార్. క్యారెక్టర్‌కి మనం సూట్ అవ్వట్లేదేమో, మ్యాచ్ అవ్వట్లేదేమో, దాన్ని తీసుకోలేదేమో అనుకుంటాను గానీ, ఇంక నేను పెద్ద బాధపడేది ఏమి ఉండదు సార్. ఎందుకు లైఫ్‌లో చాలా చూసాను సార్ ఈ బాధలన్నీ నేను. కొత్తగా బాధపడేది ఏమి ఉండదు సార్ మనం. రాలేదంటే ఇంక అంతే సార్. క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు. అందుకే ఈళ్ళు తీసుకోలేదు. ఇంక ఇంతే సార్. ఇంక వేరే ఏం ఉండదు సార్. నేను యాక్టింగ్ చేయలేదని అయితే అనరు సార్ ఆళ్ళు. క్యారెక్టర్ మనోడు మ్యాచ్ కాడు అంటారు గానీ, స్లాంగ్ వర్కౌట్ అవ్వదేమో అంటారు గానీ, ఈడు యాక్టింగ్ చేయడని అయితే అనరు సార్. బట్ స్లాంగ్ మార్చుకోవడం ఎంతసేపు? మార్చుకోవచ్చు సార్. అంతే వాళ్ళేంటంటే ఇప్పుడు మోస్ట్‌లీ ఎక్కువ సినిమాలు మన తెలంగాణ స్లాంగ్ ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ మధ్య. పాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి తెలంగాణ స్లాంగ్ ఎక్కువ వాడుతున్నారు. దానికి మనం మ్యాచ్ కాము సార్ కొంచెం. ఎందుకంటే మాట్లాడడం కొంచెం ఒకవేళ మాట్లాడినా డబ్బింగ్‌లో చెప్పినా తెలిసిపోద్ది సార్. నేను తెలంగాణ స్లాంగ్ పట్టి మాట్లాడుతున్నట్టు. సో, దానివల్ల కొన్ని క్యారెక్టర్‌లు పోవడం జరిగింది సార్. చాలా సినిమాలు పోయినాయి అట్లా. బట్ మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 'గోదావరి గట్టుపైన' మూవీ రాబోతుంది. అవును సార్. సో, ఆ సినిమా హీరో పక్కా తెలంగాణ యాస పక్క తెలంగాణ మాట్లాడతాడు. అవును సార్. సుమంత్ ప్రభాస్. అవును సార్. బట్ మనోడు ఇప్పుడు ఆ 'గోదావరి గట్టుపైన' మొత్తం గోదావరి గోదావరి మాట్లాడాలి సార్. స్లాంగ్ అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఎంతసేపు మార్చుకున్నాడు? అంటే డైరెక్టర్ స్టాండ్ తీసుకోవాలి సార్ ఇంకా. ఆర్టిస్ట్‌ని పిలిచామంటే లేదు ఈ అబ్బాయితో నేను చేయించుకుంటానని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తే మనకి ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్‌లు వచ్చేసారు అలాగే. డైరెక్టర్ స్టాండ్ తీసుకోవాలి సార్. డైరెక్టర్ స్టాండ్ తీసుకుంటే ఇంకా ముందే స్టార్ అయిపోండి మీ పాటికి నేను. ఇంకా పెద్ద స్టార్ అయిపోతాను. ఈ స్లాంగ్ విషయంలో చాలా ఇబ్బందయింది అయితే. అయింది సార్. తెలంగాణ స్లాంగ్ పాపం ట్రై చేస్తున్నాను సార్. నేను మాట్లాడను కాదు సార్. నా బాధ ఏంటంటే డైరెక్టర్ నా గురించి స్టాండ్ తీసుకుంటే బాగుంటది కదా అని. ఎవరొద్దన్నా లేదండి ఆ అబ్బాయి బాగా యాక్టింగ్ చేస్తాడు. నేను యాక్టింగ్ చేయించుకుంటానని డైరెక్టర్ స్టాండ్ తీసుకుంటే నాకు ఈజీగా వస్తాయి సార్ అవకాశాలు. డైరెక్టర్ కేకేసి పర్లేదు రవితో నేను చేయించుకుంటాను అని ఒక మాట చెప్తే ఎందుకు రావు సార్ నాకు అవకాశాలు? ప్రైవేట్‌గా వస్తాయి సార్ అవకాశాలు. బట్ ఇప్పుడు మీరే చెప్పారు. ఈ సంవత్సరం ఒక 7 సినిమాలు చేస్తున్నానని చెప్పేసి. నాకెందుకో మీ వైపు స్టార్ట్ అయిందనిపిస్తుంది. మీ సక్సెస్ వైపు స్టార్ట్ అయిందనిపిస్తుంది. బట్ ఇదే టైంలో ఇప్పుడు ఈ వెబ్ సీరీస్‌లు గాని, ఈ వెబ్ మూవీస్ గాని మీకు ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది, ఒక లైఫ్ ఇచ్చినాయి. అవును సార్. ఒక స్టార్‌గా లేదా ఒక యాక్టర్‌గా అక్కడ కంటిన్యూ అయితే, అక్కడ సక్సెస్ అయ్యి బిజీ అయిపోతే వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? 2 చేస్తాను సార్ మేనేజ్ చేసుకొని. నిజంగా చేస్తారా? అసలు వదలలేను సార్. ఎందుకంటే ఫుడ్ పెట్టింది కదా సార్. ఒక్కసారి ఎట్లా వదిలే తప్పు చేశానని ఇప్పటికి ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఎప్పుడు వదిలేరు మధ్యలో? 2018లో సార్. ఒక సినిమా వచ్చింది సార్ ఒకటి. శివాజీ రాజా గారి అబ్బాయి సార్. మంచి సినిమా సార్. మంచి టెక్నికల్ మూవీ సార్. ఆ వచ్చిన పొగరుతోనే ఇక్కడే చేసాను సార్ నేను. ఐ డ్రీమ్‌లో వీడియోలన్నీ చేసాను సార్. 2018, 17 అప్పుడు సార్. గ్యాప్ ఇచ్చింది సార్ 1.5 ఇయర్ గ్యాప్. బిగ్గెస్ట్ మిస్టేక్ సార్. నా లైఫ్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ అదొకటి ఉంది సార్. వెనకబడిపోయాను సార్. ఎప్పుడైతే యూట్యూబ్‌లో గ్యాప్ ఇచ్చానో ఒక 1.5 ఇయర్ బ్యాక్‌కి వెళ్ళిపోయాను నేను. సినిమా హిట్ అయిపోద్ది పొగరు సార్. అదొక రిగ్రెట్ నా లైఫ్‌లో. ఎందుకురా బాబు అనవసరంగా సినిమా ఆడేస్తది. మనం స్టార్ అయిపోతాం ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నాను సార్. సినిమా ఎప్పుడన్నా ఎవరైనా హిట్ అవ్వాలనే చేస్తారు సార్. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు సార్ థియేటర్‌లో. మరి ఏమైంది సార్ నేను 1.5 ఇయర్ ఇప్పుడు యూట్యూబ్ వదిలేసాను. జనాలు మర్చిపోయారు. డైరెక్టర్లు మర్చిపోయారు నన్ను. వీడి పని అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత పెళ్లి జరిగింది. కోవిడ్ వచ్చింది. ఇంక నా లైఫ్ కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో ఇప్పుడు సూర్య వెబ్ సిరీస్ రాకపోతే నా లైఫ్ క్వెషన్ మార్కే. ఏం చెప్తాను? ఇంటికెళ్ళి మా నాన్నకేం సమాధానం చెప్తాను? మా అమ్మకేం సమాధానం చెప్తాను? నా పెళ్ళాంకేం చెప్తాను సమాధానం? బట్ మీరెక్కడ ట్రాక్ తప్పలేదు కదా! తప్పలా. వచ్చినియి కాబట్టి సార్. కోవిడ్ ఒక 1.5 ఇయర్, 2 ఇయర్ తీసేస్తే ఏ రోజు నేను గ్యాప్ ఇవ్వకుండా వీడియోలు చేసుకుంటానే ఉన్నాను సార్. సూర్య వెబ్ సిరీస్ రాకపోతే నిజంగా క్వెషన్ మార్కే. ఏది ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి సార్? నన్ను అందరూ మర్చిపోయారు. ఈడి పని అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ జువ్వలాల పైకెళ్ళిపోయింది సార్ ఆ వెబ్ సిరీస్ వల్ల సార్. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సార్ నేను. అమ్మో! యూట్యూబ్ వదలకూడదు. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఒకవేళ స్టార్ అయినా పెద్ద స్టార్ అయినా కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ నెలకి 3, 4 వీడియోలు చేస్తా అని ఫిక్స్ అయ్యి దిగాను సార్ ఇందులో. ఇంకా వదలను సార్. నేను చేసుకుంటాను సార్ హ్యాపీగా. అంటే ఇప్పుడు సూర్య గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ ఉంది. షణ్ముక్తి లవ్ మ్యారేజేనా? ఇప్పుడా సార్? ఇప్పుడు చేసుకున్నాను సార్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అంటే నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఒక 12, 13 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. చాలా ఎర్లీ డేస్ నుంచి చూస్తున్నాను. ఏదన్నా టైం బాగాలేకపోతే మీరన్నట్టు సినిమాకు దూరం అవ్వాల్సింది, నటనకు దూరం అవ్వాల్సిందే గానీ, వేరే వ్యాపారం లేదు. వేరే వ్యాపకం తెలీదు. ఇన్ని రోజుల్లో సోషల్ మీడియా స్టార్స్ మీద చాలా కాంట్రవర్షియల్ వచ్చినాయి. సో, రవి ఇద్దో ఈ తప్పు చేశాడు. రవి ఇద్దో ఇక్కడున్నాడు. నేను ఏ రోజు వినలేదు. సో, చాలా సిన్సియర్‌గా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరనుకున్న రోజు రాబోతుంది. సార్ థాంక్ యూ సార్. నాన్నగారికి చెప్పండి. ఎలాగో మీ మాట ఆయన వింటాడు. నీ కొడుకు నువ్వు అనుకున్న రోజు వచ్చింది నాన్న. వస్తుంది. సక్సెస్ కొట్టబోతున్నాను చెప్పండి. ఆ రోజు వచ్చిన తర్వాత మనిద్దరం
ఇంకో మంచి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఖచ్చితంగా సార్. ఈసారి ఎమోషనల్గా వద్దు, ఈసారి మంచి ఆనందంగా చేద్దాం. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ sir. యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.